విశాఖ విమానాశ్రయం ఇక చరిత్ర 3 దశాబ్దాల ప్రస్థానానికి తెరపడుతోంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో షెడ్యూల్డ్ కమర్షియల్ విమాన సేవలు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులందరి దృష్టి ఇప్పుడు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వైపు మళ్లింది. ఆగస్టు 17 నుంచి కొత్త విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు మొదలు కానున్నాయి. ఇదే సమయంలో విశాఖ విమానాశ్రయం మీద ఉపాధి పొందిన అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ కమర్షియల్ సర్వీసులు అధికారికంగా ముగియనున్నాయి. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు రాబోయే 30 ఏళ్ల పాటు ఈ ఎయిర్పోర్ట్ ఐఎన్ఎస్ జైగా నుంచి వాణిజ్య విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నారు. అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ VTZ సైతం ఆగస్టు 17న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ కానుంది. విశాఖ ఎయిర్పోర్ట్ లో పౌర విమాన సర్వీసులు నిలిచిపోయి భోగాపురంకు మారుతూ ఉండటంతో సుమారు 1400 మంది ఉపాధి కార్మికుల్లో 400 మందికి మినహా మిగతా వారికి ఉపాధి కరువైంది. నగరానికి దగ్గరగా ఉన్నా సేవలు దూరమవ్వడం, ఉపాధి కోల్పోవడంతో టాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ మేము 67-68 నుండి ఇక్కడే ఉన్నాం. నేను ఇప్పటి వరకు ఇదే జీవనం. ఇది వెళ్ళిపోతుంటే బాధపడుతున్నాను. నెక్స్ట్ మాకు ఏ ఉపకారం తెలియదు. మమ్మల్ని ఈరోజు సడన్గా ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళిపోమని చెప్తున్నారు. మాకు ఉద్యోగ అవకాశాలు కూడా ఏం కల్పించలేదు. నాతో పాటు 400 మంది కూడా హౌస్ కీపింగ్, సివిల్, ఎలక్ట్రికల్, బెల్ట్ సెక్షన్ కూడా ఉన్నారు సార్. ఎవరికి కూడా ఏ విధంగా కూడా ప్రభుత్వం అనేది మాకు ఉపాధి కల్పించకుండా మమ్మల్ని మధ్యలో వదిలేసింది సార్. దానివల్ల మాకు పొద్దున్న ఈఎంఐలు కట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగా చదువుకోవాలన్నా, ఏం చేయాలన్నా మా దగ్గరికి ఇంకా ఆధారం లేకుండా చేశారు సార్. మరోవైపు విశాఖ విమానాశ్రయంలో సేవలందించిన పలువురిని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులు సన్మానించి వీడ్కోలు పలికారు. ఇక్కడి నుండి సేవలు వైదొలుగుతున్నాయంటే బాధగా ఉందని, అయితే భవిష్యత్తులో మిగతా ప్రాంతాలలో ఉండే విధంగా 2వ ఎయిర్పోర్టు కింద దీనిని కొనసాగిస్తే బాగుంటుందని ట్రావెల్ అసోసియేషన్స్ విజ్ఞప్తి చేస్తున్నాయి. We have done excellent work from the air travelers. They also government MPs also cooperated. ఇంత కష్టపడి ఇంతకుముందు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా నేవీతో ఫైట్ చేసి స్లాట్స్ లేనప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ఆయన కూడా దగ్గర ఫైట్ చేశారు. సో సీఎం గారు కూడా ఎంతో తోడ్పడ్డారు. ప్రతి జిల్లాలో పెద్ద ఎయిర్పోర్ట్ కడదామన్న రామ్మోహన్ నాయుడు గారు సీఎం గారికి. బట్ విశాఖపట్నం ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద కంట్రీ. ఈ ఎయిర్పోర్ట్ షట్ డౌన్ చేయడం డెఫినెట్గా బాధగా ఉందండి. అండ్ ఇట్స్ గుడ్ దట్ GMR ఇస్ ఓపెనింగ్ ఎ బిగ్ ఎయిర్పోర్ట్. బట్ మా ఒపీనియన్లో అట్లీస్ట్ ఒక 10 ఫ్లైట్ల కన్నా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారితో మాట్లాడేవండి. వాళ్ళు ఏమంటారంటే ఎయిర్పోర్ట్ షట్ అవ్వదు, ఇట్ విల్ బి అండర్ నేవీ కంట్రోల్ అండ్ షెడ్యూల్డ్ ఫ్లైట్స్. అంటే విశాఖలో సేవలు నిలిచిన జాతీయ అత్యవసర పరిస్థితులు, వాయుసేన, సాయుధ దళాలు, పోలీసు, ప్రభుత్వ అతిథులు, VIPల ప్రయాణాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఇక్కడ నాన్ షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణ ప్రయాణికుల కోసం విశాఖ నుంచి నడిచే అన్ని సర్వీసులను భోగాపురం ఎయిర్పోర్టుకు పూర్తిగా మళ్లించారు. ఆగస్టు 17న భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఇండిగో సంస్థ ఏకంగా 31 సర్వీసులను సిద్ధం చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు విమానాలు నడపడానికి భారీ ప్రణాళికలు రూపొందించింది. ప్రయాణికులు ఈ కొత్త షెడ్యూళ్లను చూసుకొని తమ ప్రయాణాలను ఖరారు చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ కు ఉదయం 8:55 నుండి రాత్రి 9:20 వరకు 7 విమానాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఢిల్లీకి 2, బెంగళూరుకు 2, చెన్నైకి 2, కోల్కతా, ముంబై, తిరుపతికి ఒక్కో విమానం చొప్పున సర్వీసులు నడవనున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానయాన సంస్థలు తమ పూర్తి స్థాయి షెడ్యూళ్లను ఇప్పటికే అధికారికంగా విడుదల చేశాయి.